ఒకవేళ ఒక భారతీయుడు వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే ఏమవుతుంది? వాళ్ళ ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుందా పోతుందా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం కరెక్ట్గా ఇదే అంశాన్ని నిర్దేశించే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, సూటిగా సుత్తి లేకుండా విషయంలోకొచ్చేద్దాం. అసలు ప్రశ్న ఇదే: ఒక భారతీయ పౌరుడు చట్టబద్ధంగా మరో దేశం పాస్పోర్ట్ను తన దగ్గర ఉంచుకోగలడా? ఈరోజు మనం ఛేదించబోయే ప్రశ్న ఇదే. సమాధానం చాలా సింపుల్, చాలా స్పష్టం. మన రాజ్యాంగం ప్రకారం దీనికి సమాధానం ఖచ్చితంగా లేదు. కాని ఎందుకు, ఎలా? ఆ ప్రశ్నలే కదా మనలో మరింత ఆసక్తిని పెంచేది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అయితే ఈ లేదు అనే సమాధానం వెనక ఉన్న చట్టపరమైన ఆధారం ఏంటి? అదే మన ఆర్టికల్ 9. దీనినే మనం సింపుల్గా ఒకే పౌరసత్వ నియమం అని పిలుస్తాం. చూడండి, మన రాజ్యాంగంలో ఎంత స్పష్టంగా రాశారో, ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా ఏదైనా విదేశీ దేశ పౌరసత్వాన్ని పొందితే ఆ వ్యక్తి భారత పౌరుడిగా పరిగణించబడరు. ఇక్కడ ప్రతి పదం చాలా ముఖ్యం. సరే, ఈ లీగల్ లాంగ్వేజ్ని కొంచెం సింపుల్ చేద్దాం. విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మరో దేశ పౌరసత్వాన్ని ఎంచుకున్నాడంటే ఆ క్షణమే వారి భారత పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. అంతే, ఒకదానికొకటి లింక్ అన్నమాట. ఒక చర్య, దానికి వెంటనే మరో ప్రతిచర్య. ఇప్పుడు మనం ఈ మొత్తం నియమంలోకెల్లా అత్యంత కీలకమైన ప్రాణంలాంటి ఒక్క పదం గురించి మాట్లాడుకుందాం. అదే స్వచ్ఛందంగా. ఈ ఒక్క పదం చుట్టూనే ఆర్టికల్ 9 మొత్తం తిరుగుతుంది. ఇంతకీ స్వచ్ఛందంగా పొందడం అంటే ఏంటి? అంటే ఏ ఒత్తిడి లేకుండా, ఏ బలవంతం లేకుండా ఒక వ్యక్తి తన పూర్తి ఇష్టంతో ఉద్దేశపూర్వకంగా వేరే దేశ పౌరసత్వాన్ని స్వీకరించడం. ఇక్కడ ఆ వ్యక్తి ఉద్దేశ్యం, వాళ్ళ ఇంటెన్షన్, అదే అన్నింటికన్నా ముఖ్యం. ఈ 2 ఉదాహరణలు చూస్తే మనకు విషయం మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకవైపు ఒక ఇండియన్ సిటిజన్ అమెరికా పౌరసత్వం కోసం అప్లై చేసి తీసుకుంటే అది పూర్తిగా తన ఇష్టంతో తీసుకున్న నిర్ణయం. మరోవైపు ఒక యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా బలవంతంగా వేరే దేశ పౌరసత్వం స్వీకరించాల్సొస్తే అది స్వచ్ఛందం కాదు. చూసారా తేడా? అంతా ఇష్టపూర్వకంగా జరిగిందా లేదా అన్నదానిమీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఈ నియమమేంటో అర్థమైంది. కాని అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఇలాంటి నియమాన్ని ఎందుకు పెట్టారు? ఏకపౌరసత్వం వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? దీని వెనుక కొన్ని చాలా బలమైన కారణాలున్నాయి. మొదటిది విధేయత. ఒక పౌరుడికి తన దేశం పట్ల సంపూర్ణ విధేయత ఉండాలి. 2 పడవల ప్రయాణం లాంటిది ఉండకూడదన్నమాట. రెండోది, 2 దేశాల పట్ల విధేయత చూపడం వల్ల వచ్చే సమస్యలను, గందరగోళాన్ని నివారించడం. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుతుంది. థియరీ అంతా బాగానే ఉంది, మరి ప్రాక్టికల్గా సంగతేంటి? కోర్టులు దీన్ని ఎలా అర్థం చేసుకున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం మనకొక చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు కేసులో దొరుకుతుంది. ఇక్కడే మనం ముందుకు ఒక చాలా ముఖ్యమైన కేసొస్తోంది. అదే 1962 నాటి ఇజార్ అహ్మద్ ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఆర్టికల్ 9నే ఎలా అమలు చెయ్యాలో ఈ తీర్పు ఒక స్పష్టతనిచ్చిందన్నమాట. ఈ కేసులో ఏం జరిగిందంటే, మొదటిగా అసలు సమస్య ఏంటంటే, స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందడం అంటే కరెక్ట్గా ఏంటి అని కోర్టును అడిగారు. దానికి కోర్టు ఏం చెప్పిందంటే, ఇక్కడ వ్యక్తి యొక్క ఉద్దేశమే కీలకం. ఎవరైనా తమ ఇష్టంతో విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతారని తేల్చి చెప్పింది. ఇక ఈ తీర్పుతో ఏమైందంటే, ద్వంద్వ పౌరసత్వానికి భారతదేశం వ్యతిరేకమని అధికారికంగా బలంగా నిర్ధారణ అయింది. రైట్, ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఓసీఐ. చాలామంది ఓసీఐ అంటే డ్యూయల్ సిటిజన్షిప్ అనుకుంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. ఒక్క విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఓసీఐ కార్డ్ అనేది పౌరసత్వం కాదు. అది కేవలం కొన్ని ప్రయోజనాలతో కూడిన ఒక ప్రత్యేక హోదా అంతే. ఓసీఐ హోల్డర్లు భారత పౌరులు కారు. ఈ టేబుల్ చూస్తే మనకు తేడా ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, భారత పౌరుడు, అవును, అతను పౌరుడే. మరి ఓసీఐ హోల్డర్ భారత పౌరుడా అంటే కాదు. అసలు విదేశీ పౌరసత్వం స్వీకరించిన తర్వాత భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారికే ఓసీఐ హోదా ఇస్తారు. కాబట్టి ఓసీఐ అనేది ద్వంద్వ పౌరసత్వం అనే ప్రసక్తే లేదు. ఇంత దూరం వచ్చాక ఈ మొత్తం చర్చలో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ముఖ్యంగా 4 విషయాలు గుర్తుంచుకోవాలి. 1, ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే. 2, ఎవరైనా స్వచ్ఛందంగా వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే ఆటోమేటిక్గా ఇండియా పౌరసత్వం పోతుంది. 3, ఈ నియమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం దేశం పట్ల పూర్తి విధేయతను కాపాడటం. ఇక చివరిగా, ఓసీఐ అనేది ఒక స్పెషల్ స్టేటస్ మాత్రమే, అది ద్వంద్వ పౌరసత్వం కాదు. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ రోజుల్లో ప్రపంచమంతా ఒక చిన్న గ్రామంగా మారిపోతోంది. దేశాల మధ్య హద్దులు చెరికిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఒకే పౌరసత్వం అనే భావనకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దీని భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? ఆలోచించండి.